హలో గాయ్స్! ఈరోజైతే మనమైతే ఈ తాటికాయలతో ఏదైనా ఒక డిష్ చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను. ఇదైతే మా మమ్మీ అయితే తెచ్చారు ఎక్కడి నుంచో తాటికాయలు అంట. ఇదైతే పండిపోతే ఇలా అవుతుంది. సో, నాకైతే ఒక వీడియో గుర్తుకొచ్చింది. సో, ఆ వీడియోని ఇప్పుడు మనం రీక్రియేట్ చేద్దామని సరే అని ఈ తాటికాయల్ని తీసుకొని దీన్నైతే ఫస్ట్ చూసినాను బాగా పండిపోయిందా లేదా అని. ఇదైతే బాగా పండిపోయింది. స్మెల్ అయితే సూపర్‌గా వస్తాంది. సో, దీన్నైతే ఒలిచి మనమైతే ఇప్పుడు తాటి గారెలైతే చేయబోతున్నాం. చూద్దాం ఎలా వస్తుందో. దీన్నైతే కింద వేసి పగలగొట్టమన్నారు. మనకంత అవసరం లేదు. మన చేత్తోనే మనం పగలగొట్టేయొచ్చు. నేనైతే చేత్తోనే తీస్తున్నాను చూడండి. वीडियो ऑन करनी है। उजलाती हूँ काली आती हूँ उजली चलती है क्या मैं सोती जिससे आगा हुआ पक्का है नहीं बागा पंडी पहन गई इसीलिए బాగా తిని బలంగా ఉండాలి ఇది తీయాలంటే ये जूम करके दिखाई దీన్ని పీల్ చేస్తుంటే సాటిస్ఫాక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది గైస్. ఎందుకు అంటే అది బాగా పండిపోయింది. సో, దాన్ని తీసంటే అలాగే చెయ్యిలో నుంచి జారిపోతా ఉంది. సో, ఇక్కడైతే ఇదైతే నీట్‌గా అయితే పీల్ చేసుకొని మన దగ్గర ఇలాంటి జల్లెడ ఒకటుంటుంది కదా! అదైతే రెడీగా పెట్టుకోవాలి. అలాగే దీనికి కావాల్సిన ఐటెమ్స్ చెప్పలేదు కదా! దీనికైతే మనకైతే ఇక్కడ చూడండి బొంబాయి రవ్వ, అలాగే వచ్చి కాస్త బెల్లం అయితే కావాలి. అదైతే తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్‌కొచ్చేంత వరకు ఓపిక అయిపోతది. నాకంతే గైస్ ఏదైనా ఒక వీడియో చేయాలి అనుకుంటానా లాస్ట్‌కొచ్చేంత వరకు ఓపిక అయితే అస్సలే ఉండదు. సో, అయితే దీన్నైతే నీట్‌గా అయితే ఒలుచుకొని ఇప్పుడు ఈ జల్లెడలో నుంచి దీని యొక్క పల్ప్‌నైతే సెపరేట్ చేయాలి. పల్పా? అదెలా సెపరేట్ చేస్తారని అనుకుంటున్నారు కదా! చూడండి, చూడండి మీకే తెలుస్తుంది. కానీ ఈ డిష్ ఎందుకు ట్రై చేస్తున్నానా అనిపించింది నాకైతే. అది కూడా ఎందుకు అని కూడా చెప్తాను. వెయిట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇంకా తీయాలి బలమే లేదే మీరే చెప్పినారు ఇప్పుడు తినాలంటే ఆ బలం అది చెప్పేవారని ఖర్చుతో ఒక సెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత కొంచెం కూడా ఈ నల్లది లేకుండా పీకేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఇలాంటి బౌల్ ఉంటుంది కదా హోల్స్ ఉన్నది. సో, అదైతే తీసుకొని ఇక్కడ చూడండి ఇలాంటి బౌల్ వస్తుంది కదా దాని మీద దీన్ని ఇలా రివర్స్ చేసేసి ఇప్పుడు దీన్ని పట్టుకొని దీని మీద ఇలా రుద్దాలి. ఆఫ్ కడతారు వీడియో. ఇక్కడ చూడండి గైస్ పైన కూర్చుంటే బెంచ్ డమ్మడబడబడమా అని పోతా ఉంది. సో, అందుకే ఏం చేశాను కింద పట్టుకొని ఇలా కూర్చొని ఇలా రుద్దాలి. వీడియోలో చూసి నాకు ఈజీ కాదు ఏది కూడా. ఇప్పుడు చూడండి ఇంతసేపు రుద్దాను కదా ఎంత వచ్చిందో చూడండి ఇంతే వచ్చింది. ఇంకా ఇదంతా నేను ఎప్పుడు రుద్దేది ఎప్పుడు వచ్చేది. మేమైతే ఆ జల్లెడ పెట్టి చేసాం కదా గైస్ అదైతే బాగా రాలేదు. సో, ఇదైతే యూజ్ చేయండి. దీంతో వచ్చి ఇలా టచ్ చేస్తే ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది. సో, ఇదైతే యూజ్ చేయండి అందరూ. ఇప్పుడు వచ్చి ఈ గుజ్జు తీసుకున్నాం కదా దీనిలోకి అయితే మనము బెల్లంని కొట్టి ఇలా ఇది చేసి పెట్టుకోవాలి. ఈ కొట్టి పెట్టుకున్నాం కదా ఇది ఎంత సరిపోతుందో మనకి ఎంత కావాలో అంత బెల్లం అయితే వేసుకోవాలి. నేనైతే ఇంత బెల్లం వేస్తాను. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి.
ఇక్కడైతే బెల్లం అయితే బాగా దంచుకోలేదు మేము. సో, అక్కడే నాకు తేడా కొడతా ఉంది ఎక్కడో. కానీ సరే ఎండ్ వరకు చూద్దాం అవుట్‌పుట్ ఎలా వస్తుందో అని నేనైతే ఇంక స్టార్ట్ చేసేస్తున్నాను. ఏమైతే అదయిందని. సో, దీంట్లోకే మనకు ఎండు కొబ్బరి వస్తుంది కదా! దాన్నైతే తురిమి పెట్టుకొని, ఆ కొబ్బరిని గూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో, బెల్లం అయితే బాగా ఇది చేయాలి. కానీ ఏమో అది అక్కడక్కడ గడ్డలు గడ్డలుగానే ఉంది. అదైతే కరగటం లేదు. సో, ఇంకా నేనైతే ఏం చేసినానంటే, ఇంకా ఈ ఎండు కొబ్బరి అయితే చేసుకు పెట్టుకున్నాం కదా! సో, దాన్నయితే వేసుకొని కలిపాను. బెల్లం కరిగిపోతుందిలే అనుకున్నాను. కానీ అది ఎక్కడ కరిగిందో కూడా చెప్తాను. వెయిట్ చేయండి. ఇక్కడైతే ఈ కొబ్బరి పొడినైతే వేసుకున్నాను. అలాగే దీనిలోకి మనం తెచ్చుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా! ఆ బొంబాయి రవ్వ కాస్త వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి అని చెప్పారు వాళ్ళు. సో, అందుకే నేను డబ్బులిచ్చి మరీ తెప్పించినాను గైస్. మళ్ళీ ఈ వంట కోసము. కానీ ఇలా అవుతుందని అస్సలే అనుకోలేదు. సరే అని ఈ బొంబాయి రవ్వనైతే వేస్తున్నాను చూడండి. వచ్చేసింది గైస్ ఇది. మళ్ళీ దిక్కా చాయిదా వద్దా దిక్కా నాకు మ్యాంగో ప్యూరీ లాగా వచ్చేసింది. ఇది వచ్చి బాగా ఇది అవ్వాలి. దీనిలోకి మనము బొంబాయి రవ్వ అని దొరుకుతుంది. సో ఇదైతే తెచ్చుకొని ఇది ఎంత కావాలో అంతంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. మనం ఇలాగే కట్ చేస్తాం. సీజర్ అంతా ఏం యూజ్ చేయం. ఇది ఎంత కావాలో అంతంత కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత రవ్వ వేసుకున్నాం కదా, ఆ రవ్వనైతే వేసుకున్న తర్వాత ఇలా రావాలి కన్సిస్టెన్సీ. ఇలా వచ్చిందంటే మనకు ఆ గారెలు వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మెజిక్ లాగా ఇక ఇలా వచ్చిన తర్వాత దీన్ని అయితే కాసేపు పక్కన పెట్టాలి. పక్కన పెడితే మనకు పిండిలాగా ఉబ్బుతుంది ఇది. సో అందుకు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మనం గారెలు వేసుకోవాలి. అది ఇంతవరకు చూస్తూ ఉన్నారు కదా, సో ఒక లైక్, ఒక షేర్, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మన ఛానల్ని. దీన్ని అయితే కాసేపు పక్కన పెట్టుకొని గారెలు అయితే వెతుకున్నాం అక్కడ. ఉన్నాయి. అసలు మిస్టేక్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చింది గైస్. ఆయిల్‌లో వేయగానే బెల్లం కరిగిపోయేసింది. అది ఏమైందంటే మొత్తం చేదుగా అయితే తయారైపోయింది. వడల్లాగా అయితే ఎంతో ట్రై చేసి మరీ వేసినాను. కొన్ని అయితే బాగానే వచ్చినాయి. సో, అందుకు నేను ఇంకా వేస్తూ వెళ్ళిపోయినాను. ఒక చిన్న లుండ తీసుకొని ఆయిల్ ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా! సో, దాని మీద వేసి ఇంకా వడల్లాగా వేసుకోవాలి. స్వీట్ వడలు ఇది కారం వడలు కాదు కదా! స్వీట్ వడలు. సో, అలా వేసుకొని ఆ వడలు అయిపోయిన తర్వాత దీన్నైతే తీసి సెపరేట్‌గా అయితే పెట్టుకున్నాను. అన్నీ చూసేకి ఎంత బావుందో కదా! ఇక్కడ వెయిట్ చేయండి. లాస్ట్‌కి అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. తాటి గారెలైతే ఇలా వచ్చినాయి గైస్. షేప్ అయితే బావుంది. సరే టేస్ట్ చేద్దామని నేనైతే ఒకటి ఎత్తుకొని ఇక్కడైతే ట్రై చేశాను. ఆల్రెడీ చేసేటప్పుడే టేస్ట్ చేశాను. కానీ కెమెరా ముందు పోజ్ అంతే. సో, దీన్నైతే టేస్ట్ చేసి చూస్తున్నాను. చండాలంగా ఉంది గైస్. ఎవ్వరు కూడా ట్రై చేయకండి. ఎందుకంటే నాకెందుకో బెల్లం కరిగిపోయింది కదా! సో, అదైతే చేదుగా అయిపోయింది. బాగానే లేదు. సో, అప్పుడప్పుడు ఇలా అట్టర్ ఫ్లాప్ కూడా అవుతూ ఉంటాయి. అన్నీ సక్సెస్ అవ్వవు కదా! సో, నెక్స్ట్ టైమ్ ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేసి కన్ఫర్మ్‌గా పెడతాను నేనైతే వీడియో. సో, మీరైతే ఎవ్వరు కూడా దీన్నైతే ట్రై చేయకండి. మా అవ్వకైతే బావుందంట. ఏమో నాకైతే నచ్చనే లేదు. నేనైతే ఎత్తుకొని పోయి డస్ట్‌బిన్‌లో అయితే వేసేసినాను దీన్నైతే. సో, మీరైతే వెళ్తూ వెళ్తూ ఈ చెడు వంటకి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే అస్సలే నచ్చని వంట ఏదంటే ఇదే.